400 ఎకరాలు సరే వాళ్ళకి రాసినారు అంటున్నారు కదా, అసలు 400 ఎకరాలు ఎక్కడ ఉంది చూపియండి మాకు. ఛార్జీలు చేస్తే మా ఇంట్లో బాధ ఉండదా? మేము దేనికి చేస్తున్నాం? ఇది మా సొంత ల్యాండ్ అండి, ఇచ్చింది అకాడమిక్ పర్పస్ గా. దీన్ని కబ్జా చేసి ఇప్పుడు హెచ్సిది కాదు ప్రభుత్వాన్ని, అయితే ప్రభుత్వం ఎవరి కోసం ఉందన్న? ప్రజల కోసం ఉంది కదా. ఇప్పుడు ప్రజలు అనుకుంటారా అడవిని గులగొట్టి మాకు బిల్డింగ్లు కట్టిన ప్రజలు చెప్తారా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమిని ఏదైతే ఉందో అది వేలం వేయొద్దు అమ్మన్నట్టు స్టూడెంట్లు ఎస్సీలో స్టూడెంట్లు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న బీజేపీ నేతలు కానీ బీజేపీ నేతలు లెఫ్ట్ పార్టీల నేతలు కూడా ఇక్కడికి చేరుకునే సందర్భంలో అరెస్ట్ అయిన సంగతి తెలిసింది. అయితే ఈ రోజు కూడా స్టూడెంట్లు లోపల ఆందోళన చేస్తున్నారు. ఈరోజు ఉదయం ఆందోళన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసినట్లుగా తెలుస్తుంది స్టూడెంట్లు అదుపు చేసేందుకు. మరోవైపు ఎస్సీయూ మెయిన్ గేట్ వద్ద ఉన్నాం మనం, ఇక్కడ లోపలికి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు. పోలీసులు భారీ బందోబస్తుగా ఉన్నారు. మొత్తం భారీ బందోబస్తు నెలకొంది. పోలీసులు ఎవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. స్టూడెంట్లు లోపల ఆందోళన చేస్తున్నారు, బ్యాలెన్ నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం లాఠీ చార్జ్ జరిగినట్లుగా తెలుస్తుంది. అయితే స్టూడెంట్లు అదుపు చేసేందుకు ఇక్కడ నుంచి స్టూడెంట్లు బయటికి రానివ్వడం కానీ లోపలికి వెళ్ళనివ్వడం కానీ జరగట్లేదు. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములను కాపాడుకుంటామని చెప్పి స్టూడెంట్లు చెప్తున్నారు. అది భూములు కాపాడుకునేంత వరకు మేము ఆందోళన విరమించలేదని చెప్పి స్టూడెంట్లు చెప్తున్న పరిస్థితి. ఎస్సీయూ భూములు ఏవైతే ఉన్నాయో అవి రాష్ట్ర ప్రభుత్వానివి 400 ఎకరాలు అని నిన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు చెప్తున్నారు కదా. మేము చెప్తున్నాము, హెచ్సియూ స్టూడెంట్ తరఫున మేము చెప్తున్నాం కదా, వాళ్ళు చెప్పిన అన్ని అబద్ధాలు మేము చెప్తున్నాం. ఎందుకంటే ఆ 400 ఎకరాలు ఎక్కడున్నాయి అసలు మాకు చెప్పండి, మాకు చెప్పండి. 400 ఎకరాలు ఉన్నాయి. 400 ఎకరాలు గత ఉమ్మడి ఏపీలో ఉన్నప్పుడే టీడీపీ నుంచి వేరే సంస్థ కేటాయించారు. తర్వాత మేము ఇప్పుడు దక్కించుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం తరఫున. కోర్టులో కేసు వేసి దక్కించుకున్నాం. ఇది ప్రజల విజయం, ప్రభుత్వ ఆస్తి అని చెప్పి డిప్యూటీ సీఎం చెప్తున్నారు. దాన్ని మేము ప్రూఫ్ అడుగుతున్నాము. మేము ఇక్కడ ప్రతి ఒక్కరిని అడుగుతున్నాము, ఎవరు చెప్తలేరు, వాళ్ళు రెస్పాండ్ అయితే లేరు. మా వీసీ గారిని కూడా అడుగుతున్నాము, వాళ్ళు కూడా మాట్లాడతలేరు. 400 ఎకరాలు సరే వాళ్ళకి రాసినారు అంటున్నారు కదా, అసలు 400 ఎకరాలు ఎక్కడ ఉంది చూపియండి మాకు, చూపెడతలేరు. ఇప్పుడు కంచా గచ్చిబౌలి ఏదైతే ఉందో ఇది 400 ఎకరాలు అవన్నీ కూడా అక్కడ ఎటువంటి అటవీ సంపద కానీ అది కానీ లేదు, అది వేరే సంస్థ కేటాయించారు. దాన్ని ప్రభుత్వం అంటే మేము కోర్టులో కొట్లాడికి తెచ్చుకున్నామని చెప్తున్నారు. అలా అంటే మా యూనివర్సిటీలో చాలా డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అందులో 3 డిపార్ట్మెంట్లు అక్కడనే ఉన్నాయి, డిపార్ట్మెంట్ వాడినాయి. సో అక్కడ ఎలా ఉంటుంది మా డిపార్ట్మెంట్? అది మా ల్యాండ్ కాబట్టి మా డిపార్ట్మెంట్ అక్కడ ఉన్నాయి. సో వీళ్ళ ల్యాండ్ అని ఎలా చెప్తారు? అదే చెప్తున్నాం కదా, ఒక మ్యాప్ అని అంటే ఒక 400 ఎకరాలు అంటే వాళ్ళ దగ్గర ఒక మ్యాప్ ఉంటుంది, ఆ మ్యాప్ చూపిమంటే చూపెడతలేరు. రేపు వచ్చి వాళ్ళు 20 ఎకరాలు ఇక్కడ అని చెప్తే మేము ఏం చేస్తాం? ఈ గేట్ పోతుంది. సో మాకు 400 ఎకరాలు అనేది ఎక్కడ ఉందో చెప్పాలి. మొన్న హైకోర్టు కూడా స్టే ఇచ్చేది. ఏం చెప్పారంటే వాళ్ళు ఆ క్లాజ్లో ఈ 400 ఎకరాలు అకాడమిక్స్ మాత్రమే వాడాలని చెప్పారు. అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది, అకాడమిక్స్ పర్పస్ మాత్రమే వాడాలని ఉంది. వీళ్ళు ఇప్పుడు ఇక్కడ వచ్చి ఐటీ డెవలప్మెంట్ కోసం అంటున్నారు. అలా ఎలా చేయగలుగుతారు? ఇప్పటికే ఐటీ డెవలప్మెంట్ చాలా ఉంది. వేరే సిటీలో చేయమనండి, వరంగల్లో చేయమనండి, కరీంనగర్లో చేయమండి, నల్గొండలో చేయమండి, ఇక్కడనే వచ్చి చేస్తున్నారు. సో ఇది చాలా అన్యాయం. ఎందుకంటే మాకు ఐటీ డెవలప్మెంట్ అనేది చాలా ఉంది. స్టూడెంట్లను రెచ్చగొట్టి ఇవన్నీ చేయిస్తున్నాయి రాజకీయ పార్టీలు కొన్ని. అసలు ఈ ధర్నాను స్టూడెంట్లు అంటే మోసపోవద్దు, వాళ్ళు భ్రమలో పడద్దని చెప్పేసి చెప్తున్నారు కదా సార్. స్టూడెంట్స్ని రెచ్చగొట్టడానికి ఇక్కడ ఏం లేదు. ప్రతి ఒక్క స్టూడెంట్ ఎక్కడెక్కడ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏం అవసరం సార్ ఇక్కడ చేయడానికి? వాళ్ళకి ఒకటి ఏంటిదంటే వచ్చే తరాల వారికి, వచ్చే స్టూడెంట్స్ వాళ్ళకి ఇక్కడ మంచి జరగాలి. ఆ 400 ఎకరాలు మాకు ఒకప్పుడు, ఇప్పుడు ఇండియాలో టాప్ లార్జెస్ట్ యూనివర్సిటీ ఇది. ఇంకా 400 ఎకరాలు, ఇప్పుడు 400 ఎకరాలు తీసుకుంటున్నారు. ఫ్యూచర్లో వచ్చి ఇంకో 20 అంటారు. సో అలా తీసుకుని పోతా అంటే మా యూనివర్సిటీ చాలా చిన్నదైపోతుంది. సో ఇది మేము సహించలేము. మాకు న్యాయం జరిగే వరకు మేము చేస్తూనే ఉంటాము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఫారెస్ట్ ఏరియా మొత్తాన్ని వాళ్ళు కొట్టేస్తున్నారు. అక్కడ ఉండే జీవరాశులు అందరూ జింకలు, మన నెమలిలు, ఇంకా ఇవన్నీ అక్కడ నుంచి మాకు ఈ డిపార్ట్మెంట్లకి హాస్టల్కి వస్తాయి. అప్పుడు హార్మ్ వాళ్ళకి మాకే కదా హార్మ్, అవి చనిపోతున్నాయి, మాకునే హార్మే ఉంటుంది. సో ఇవన్నీ సహించలేము. ఇప్పుడు మీరు ఊర్లలో కూడా చూస్తారు, ఏదైనా అడవి కొట్టేసిన అనుకో, అక్కడ ఉన్న పులులు అవన్నీ ఇక్కడికి వస్తాయి. సో అలానే ఇక్కడ జింకలు, నెమలు చాలా ఉంటాయి. అసలు ఈ యూనివర్సిటీకి పెట్టిన పేరు ఏంటంటే జింకలు, నెమలు. సో అవన్నీ నిన్న ఒక నెమలి చనిపోయింది, మొన్న ఒక జింక చనిపోయింది. సో ఇంకా ఫ్యూచర్ సోషల్ మీడియాలో ఇప్పుడు జింకల అరుపులు వినిపిస్తున్నాయి కదా, మొన్న సోషల్ మీడియాలో వైరల్ అయింది. అవన్నీ ఏఐ క్రియేటెడ్ అంటే కావాలని క్రియేట్ చేసి ఏఐ గ్రేడ్ ఎలా ఉంటుందండి? మేము నైట్లో స్టూడెంట్స్ వెళ్ళి అక్కడ వీడియో తీశారు, అక్కడ వాళ్ళకి కనిపించాయి. జింక చనిపోయిన ఫోటో కూడా ఉన్నది, మాకు తెలిసి మీరు చూసే ఉంటారు. జింక చనిపోయిన ఫోటో కూడా ఉన్నది సార్. మా దగ్గర ప్రూఫ్లతో సహా ఉన్నాయి. జింకలు పారిపోవడము, నెమలులు ఎగిరిపోవడము, అవి అరుపులు అంటే అవి బాధతో ఏడుస్తున్నాయి. అవి చాలా దారుణంగా ఉన్నాయి, ఇప్పుడు దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి. ఎందుకంటే మాకు ఎక్కడైతే మంచి కరెక్ట్ ఫారెస్ట్ ఉన్నదో,
దాన్నే వీళ్ళు కూలగొడుతున్నారు, దాన్నే వీళ్ళు నరికేస్తున్నారు. అసలు ఎలా చేయగలుగుతారు? ఎందుకంటే మనకి ఇది తెలుసు, తెలుగు వాళ్ళకందరికి తెలుసు. హైదరాబాద్లో లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అంటే హెచ్సియులో ఎంత ఫారెస్ట్ ఉంటుందో తెలుసు. ఇప్పుడు దాన్నే వీళ్ళు డిమాలిష్ చేసి అక్కడ ఐటీ పార్క్ డెవలప్ చేస్తా అంటున్నారు. అది ఈరోజు ఉదయం పోలీసులు లాఠీచార్జ్ జరిగిందంటారు, పోలీసులు లాఠీచార్జ్ చేశారని వస్తాయి. నిజమే లాఠీచార్జ్ జరిగింది? లాఠీచార్జ్ జరగదు. వాళ్ళు ఎలా లాఠీచార్జ్ చేశారంటే లోపలికి మీడియా అలౌ లేదు, సో ఎవరు చూడలేరు. సో అది మంచి ప్లస్ పాయింట్ అని పెట్టుకుని వాళ్ళు లాఠీచార్జ్ చేశారు. చాలా స్టూడెంట్స్కి, చాలా నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా, మాతో పాటు నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా ప్రొటెస్ట్ చేయడానికి వచ్చారు. వాళ్ళకు కూడా చాలా దెబ్బలు తాకాయి. సో ఇది అసలు అన్యాయం అని చెప్తున్నాను. సో దీన్ని ప్రస్తుతం మేము ఖండిస్తూ మేము దీన్ని న్యాయం వచ్చే వరకు మేము ఇలానే పోరాటం చేస్తామని మేము చెప్తున్నాము. మీ ఆందోళనకు ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ తరపు నుంచి ప్రొఫెసర్లు కానీ వీసీ కానీ మద్దతు తెలిపే అవకాశం ఉందా? మద్దతు తెలిపారు. ఇప్పుడు వచ్చి మాట్లాడే వాళ్ళు ప్రొఫెసర్లే, మా ప్రొఫెసర్లే వాళ్ళు. వీసీ ఇప్పటికీ మాకు మాటలు ఏం చెప్పలేదు. అంటే మాకు బయటికి వచ్చి అసలు ఒక వర్డ్ కూడా చెప్పలేదు మాకు. మేము వీసీ బయటికి వచ్చి మాట్లాడి చెప్తున్నాము. మాకు అసలు ఈ ల్యాండ్ మాకు వచ్చేలా మేము చూస్తున్నాము. ఎందుకంటే ఈ ల్యాండ్ మాది. ఎప్పుడో 2004లో వాళ్ళు అమ్మేశారని చెప్తున్నారు. కానీ ఇప్పటికీ దానికి ప్రూఫ్ లేదు, దానికి సహజమైన మాకు కరెక్ట్ అయిన ప్రూఫ్ లేదు. సో మాకు ఆ ప్రూఫ్ కావాలని మేము ఇప్పుడు కోరుకుంటున్నాం. ఎందుకు రెస్పాండ్? అదే కదా మా బాధ. ఇంత జరుగుతున్నా కూడా సైలెన్స్ ట్రీట్మెంట్ ఎందుకు? ఎందుకంటే వాళ్ళకి తెలుసు జరిగే తప్పు అది యూనివర్సిటీ ల్యాండ్, వాళ్ళ ఇష్టానికి విరుద్ధంగా వెళ్తున్నామని గవర్నమెంట్ కూడా తెలుసు. కాబట్టి సైలెన్స్ ఉంది అక్కడ. ప్రొటెస్ట్ జరిగిన ప్రతిసారి లాఠీ చార్జ్ చేయాలంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎక్కడి నుంచో ఇల్లు వదిలి పెట్టుకొని వచ్చేవాళ్ళు, బతికేటోళ్ళు. ఇక్కడ మేము వచ్చింది చదువుకోవడానికి, మా యూనివర్సిటీ లైఫ్ని మేము ఎంజాయ్ చేయడానికి, మూమెంట్స్ క్రియేట్ చేసుకోవడానికి, మాకున్న దాంట్లో మేము చదువుకొని ముందుకెళ్ళడానికి. ఇప్పుడు లాఠీ చార్జీలు చేస్తే మా ఇంట్లో బాధ ఉండదా? మేము దేనికి చేస్తున్నాం? ఇది మా సొంత ల్యాండ్ అండి, ఇచ్చింది అకాడమిక్ పర్పస్గా. దీన్ని కబ్జా చేసి ఐటీ కంపెనీలు పెట్టి జీవిత డెవలప్మెంట్కి అది చేస్తామంటే, ఐటీ కంపెనీకి డెవలప్మెంట్కి తోడ్పడుతున్నామంటే మరి ఇక్కడ స్టూడెంట్స్ ఫ్యూచర్ ఏం కావాలన్నట్టు? అంటే వీళ్ళు ఎక్కడికన్నా పోని. సో తెలంగాణ స్టేట్లో మాత్రం ఇది ఒక డెవలప్మెంట్ ఏరియా. ఇప్పుడు హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ, పూరా తెలంగాణలో హైదరాబాద్ ఇంత పెద్ద సిటీ, ఇంకా జాగ ఎక్కడ దొరకలేదా? ఇంత మంచి నేచర్ని కూలగొట్టారు. మీరు ఇంతగానో ఆ ల్యాండ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, 400 ఎకరాలు మా యూనివర్సిటీ అని మాట్లాడుతున్నారు. కానీ అసలు ఆ ల్యాండ్ కు ఈ యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు. యూనివర్సిటీకి సంబంధం లేనప్పుడు బుల్డోజర్లు మా యూనివర్సిటీలో ఎందుకున్నాయి? యూనివర్సిటీకి సంబంధం లేదు. 400 ఎకరాల్లో ఉన్నాయి. మా యూనివర్సిటీ అండి, మేమున్నది అది, మా క్యాంపస్ లోపల ఉన్నది, మా కంపౌండ్ లోపల ఉన్నది అది. ఏమంటున్నారంటే ఇది ప్రజల ఆస్తి, ప్రభుత్వ విజయం, మేము కోర్టులో కేసేసి కొట్లాడి గెలుచుకున్నాం. ఇది అప్పుడెప్పుడో ప్రైవేట్ సంస్థ కేటాయించిన 1974 యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అయింది. అప్పుడు మాకిచ్చింది యూనివర్సిటీ ల్యాండ్ కేవలం అకాడమిక్ పర్పస్కి మాత్రమే యూజ్ చేయాలని చెప్పి. అవునా కదా? యూనివర్సిటీ ల్యాండ్ అకాడమిక్ పర్పస్కి యూజ్ చేయడం. ఇప్పుడు యూనివర్సిటీ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎందుకు రేగుతున్నారు నాకు అర్థం కాదు. ఇప్పుడు పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ వచ్చేస్తున్నారంటే మీకు మీడియా కలో లేదు. కానీ లోపల వచ్చి చూడండి ఎంతమంది, వందల జనాలు ఒకే మోటో మీద ఉన్నారు, వందల స్టూడెంట్స్. వాళ్ళకి ఏమవసరం క్లాస్లో వదిలిపెట్టుకొని చేయడానికి? అంటే ఇప్పుడు ఈ గేట్ల మధ్యలో ప్రొటెస్ట్ చేయడం అంటే ఈ మాత్రం స్వేచ్ఛ, ప్రొటెస్ట్ చేసుకునే స్వేచ్ఛ కూడా లేదు తెలంగాణలో. ఏం చెప్తారు సీఎం గారికి పర్సనల్గా నేను ఓటేశాను. జరిగిన సీఎం ఎలక్షన్స్లో పర్సనల్గా నేను ఓటేసాను. నౌ ఐఎమ్ రిగ్రెటింగ్ దట్ డెసిషన్. ఎందుకంటే మా పేరెంట్స్, మా ఫ్యామిలీస్ చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ పరిపాలన వస్తే పిల్లల భవిష్యత్తుకి, ఎంప్లాయ్మెంట్కి వాళ్ళు ఆలోచిస్తారని చెప్పి. అరే ఇక్కడ పిల్లల భవిష్యత్తుని తీసేసి వాళ్ళు కట్టుకునే డెవలప్మెంట్ ఎవరికి ఉపయోగం అండి? ఇప్పుడు స్టేట్ మీ భవిష్యత్తు బాగుంటుందని కాంగ్రెస్ కోటేశారు. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా నేను ఆ డిసిషన్ రిగ్రెట్ అవుతున్నా నేను. ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఇప్పుడు రియాక్ట్ అవ్వచ్చు కదా, యూనివర్సిటీ పక్క ప్రూఫ్స్ తో ఉండొచ్చు కదా. మీరు కూడా మొత్తం ఏదో కొన్ని ప్రతిపక్ష నాయకులు ఫేడ్ బ్యాచ్ అట్లా కూడా వార్తలు వినపడుతున్నాయి. స్టూడెంట్స్ అండి మేము బీఆర్ఎస్ కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళే దానికన్నా ముందు ప్రొటెస్ట్లు నడుస్తున్నాయి. దానికన్నా ముందే ఇట్లా బుల్డోజర్లు తీసుకొచ్చి స్టూడెంట్స్ మీద లాఠీ చార్జ్ చేసి ఇదంతా చేశారు.
దానికన్నా ముందు నుండే మేము యూనివర్సిటీ లోపల ఇంత కష్టపడి ఇన్ని లాఠీ చార్జులు ఇన్ని తిని మేము డీటైన్ అయ్యి స్టూడెంట్స్ డీటైన్ అయ్యి ఇంత అవుతున్నప్పుడు మేము ఏం చేస్తాం? మేము బయటకు వెళ్తాం కదా, ఇంత సపోర్ట్ కావాలి మాకు, ఇంత నడుస్తుంది క్యాంపస్లో, ఇంత దౌర్జన్యం నడుస్తుంది అన్నప్పుడు మేము వెళ్తాం కదా అపోజిషన్ లీడర్ దగ్గరికి. మేము ఎన్జిఓస్ని కన్సల్ట్ అయినాం, సివిల్ సొసైటీ వాళ్ళని. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఎప్పుడు ఫైల్ అయింది? లాంగ్ బ్యాక్ ఫైల్ అయింది. దాని హియరింగ్ ఎప్పుడు ఉంది? 7th March ఉంది. దానిలోపే వీళ్ళు స్ట్రాటజిక్గా ఉగాది రోజు, ఈద్ రోజు, సండే అసలు ఎవరు లేనప్పుడు చూస్ చేసుకుని ఇదంతా చేస్తున్నప్పుడు అర్థం కావాలి కదా ఎవరు గుంట నక్కలు ఎవరేం చేస్తున్నారని. అంటే మీడియాకు లోపలికి అలవ్ లేదు, లోపల లాఠీ చార్జ్ జరిగిందని అంటున్నారు. నిజంగా లాఠీ చార్జ్ వీడియోలు చూపించమంటారా? పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఇది లాఠీ చార్జ్ వీడియో ఇందాకనే తీసినాము. గంట ముందు అయిన లాఠీ చార్జ్ వీడియో. ఏది ఇప్పుడు గంట ముందు అయిన లాఠీ ఆ చార్జ్. ప్లేస్ కి మమ్మల్ని అట్లీస్ట్ పోయి చూడనిస్తలేరు. చూడడానికి వెళ్తేనే లాఠీ చార్జ్ చేసినారు. వాళ్ళ 400 ఎకరాలు అది అంటున్నారు. ఈస్ట్ క్యాంపస్ అనే ప్లేస్ లో 3 డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఎకనామిక్స్ డిపార్ట్మెంట్, ఎంబీఏ డిపార్ట్మెంట్, మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్. స్టూడెంట్స్ వెళ్ళి అక్కడికి వెళ్ళి క్లాసులకు వెళ్ళడానికి కూడా మొత్తం బందోబస్తు పెట్టి వాళ్ళు వెళ్తుంటే కూడా లాఠీ చార్జ్ చేస్తున్నారు. సెమిస్టర్ ఐడి కార్డ్స్ తీసుకొని మొత్తం ఫోన్లు లాక్కొని ఫోన్లలో బిల్డింగ్ మీద నుండి వాళ్ళు చేసే దౌర్జన్యం అంతా రికార్డ్ చేస్తున్నామని స్టూడెంట్స్ ఫోన్లు లాక్కొని గ్యాలరీలు ఓపెన్ చేసి చూస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఎంతవరకు సమంజసం? మూడు డిపార్ట్మెంట్స్ లో స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరికీ ఫోన్లు లాక్కొని వాళ్ళ పైనుండి వీడియో టెర్రస్ మీద నుండి జూమింగ్ చేసి వీడియో తీస్తున్నారని అదంతా చేస్తున్నారు. ఎంతమంది పోలీసులు ఉండొచ్చు లోపల? 400 మంది పైగా ఉన్నారు అక్కడే ఓన్లీ అక్కడే. అంటే ఏం జరుగుతుంది అసలు లోపల? 400 మంది పోలీసులు నిజంగానే లాఠీ ఇవాళ టీచర్స్ అసోసియేషన్ కూడా మాతో సాలిడారిటీగా స్టూడెంట్స్ తో కలిపి ప్రొటెస్ట్ చేయడానికి అక్కడ వరకు వస్తే ప్రొఫెసర్స్ టీచర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో మాతో స్టూడెంట్స్ తో కలిపి పోరాడదాం అనుకున్న టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మేమందరం మార్చ్ చేసుకుంటూ ఈస్ట్ క్యాంపస్ వరకు వెళ్ళినాం. మా డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అక్కడ వరకు వెళ్తే కూడా లాఠీ చార్జ్ చేశారు. గంట ముందు ఇవాళ అయింది. అయితే ఇప్పుడు ఏమంటున్నారంటే అక్కడ ఆ 400 acres ఏదైతే మీ యూనివర్సిటీకి సంబంధం లేదు, అదేవిధంగా పొలిటికల్ పుట్టనక్కలు ఉన్నాయి తప్ప అక్కడ జింకల్ లాంటి మూగజీవులు లేవని రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షి. ఇది బయోడైవర్సిటీ హాట్స్పాట్. ఎన్ని పీకాక్ లేక్, బఫెల్లో లేక్, మష్రూమ్ రాక్ అవి 2 బిలియన్ ఇయర్స్ రేటెడ్ అయినవి. ఇవన్నీ బయోడైవర్సిటీ హాట్స్పాట్. నేను 5 years క్యాంపస్లో, అది 5th year. నేను ఎన్ని జింకల్ని చూసా, ఎన్ని జంతువుల్ని చూసా. 200+ ఎండేంజర్డ్ స్పీసీస్ ఉన్నాయి. అవన్నీ ఇగ్నోర్ చేసి అసలు ఫారెస్ట్ ల్యాండ్ అని డెమార్కేట్ చేయకుండా అదేదో బంజర్ భూమి అది అసలు ఏం లేదు అని అంటే ఎంతవరకు సమంజసం? సోషల్ మీడియాలో జింకల వాయిస్ క్రియేటెడ్ వాయిస్, జింకలది వాయిస్ ఏదైతే వచ్చిందో నెమల వాయిస్ కానీ కల్లారా చూస్తున్నది. ఇన్ని రోజులు చూసింది. ఆ రోజు ఉగాది రోజు ఏదైతే మొత్తం డిస్ట్రక్షన్ బుల్డోజర్లు తీసుకొచ్చారో అవి వాటికి ఎక్కడికి వెళ్ళాలో తెలియక అవన్నీ ఇటు డిపార్ట్మెంట్స్ వైపు ఇటు మిగిలిన క్యాంపస్ వైపు వస్తున్నాయి. ఆ వీడియోస్ మాకు ఇట్లా ఫేక్గా చేయాల్సిన అవసరం మాకేముంటుంది? మాకు తెలీదా మా క్యాంపస్లో ఏముంటుందో? అంటే మీ వెనక పొలిటికల్ లీడర్స్ ఉండి అలాంటివి చెప్తున్నారు అంటున్నారు. ఫేక్ పొలిటికల్ లీడర్స్ ఉంటే ఫస్ట్ నుండి అక్కడ నుండే రావాల్సింది కదా. పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ దానికన్నా ముందు ఫైల్ అయింది. కేటీఆర్ సార్ దగ్గరికి వెళ్ళే ముందు కన్నా ఫైల్ అయింది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్. దాని హియరింగ్ 7th ఉన్నా కూడా అసలు లీగల్గా అయితే రావడానికి వీల్లేదు. సీఎం వ్యవహారం లాఠీ చార్జ్ కావచ్చు, గేట్లు వేసి బంధించి ఇప్పుడు వాయిస్లు ఎవరైతే రేస్ చేస్తున్నారో ఇదంతా ఆపండి, బయోడైవర్సిటీ ఆయనే అన్నాడు కదా, మాకే నామకే ఏక్ పేడ్ లగాతే, ఆయన అన్ని చెప్పి ఇదా చేసేది. ఇన్ని చెట్లు ఏంటి? పగలు రాత్రి తేడా లేకుండా ఎప్పుడు పనిచేయని గవర్నమెంటే పగలు రాత్రి 50 బుల్డోజర్లు వచ్చి మొత్తం ఆల్మోస్ట్ 50% అటు సైడ్ ఉన్న ల్యాండ్ క్లియర్ చేసేసినాయి. ఎక్కడికి వెళ్తాయి పక్షులు ఇవన్నీ? ఎందుకంటే ఆ రోజు మేము ప్రొటెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు బ్లేటెంట్గా అంతమంది పోలీస్ ఫోర్సెస్ వచ్చి ఈడ్చుకొని వెళ్ళారు స్టూడెంట్స్ని. అమ్మాయిలను కూడా లెక్క చేయకుండా ఈడ్చుకొని వెళ్ళారు మొత్తం. కదా ఎస్సీయూలో అసలు ప్రభుత్వం తరపు నుంచి స్పందన ఎలా ఉందంటే ఈ 400 ఎకరాలు ప్రభుత్వానివే, అది ఎస్సీకి సంబంధించిన భూమి కాదు, మేము కోర్టులో కేసీసీ గెలిచినామని చెప్తున్నారు. ఎట్లా ఇప్పుడు హెచ్సీ ఇది కాదు ప్రభుత్వాన్ని. అయితే ప్రభుత్వం ఎవరి కోసం ఉందన్న? ప్రజల కోసం ఉంది కదా.
ఇప్పుడు ప్రజలు అనుకుంటారా అడవిని గులగొట్టి మాకు బిల్డింగ్లు కట్టిన ప్రజలు చెప్తారా? ఆక్సిజన్ లేనప్పుడు మనం ఎంత మంచి నీకు హైదరాబాద్ ఎంత డెవలప్ చేసినా ఆక్సిజన్ లేకపోతే ఏం లాభం? ఇప్పుడు హైదరాబాద్లో హెచ్యూని ఏమంటారంటే గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అంటారు. గ్రీన్ లంగ్స్ ఆఫ్ హైదరాబాద్ అంటే ఇంత ఆక్సిజన్ వస్తాయి హెచ్యూతో. ఇంత సిటీ మధ్యలో ఉంది, ఇది సిటీ మధ్యలో ఉంది. దీని లోపల ఎన్ని జీవులు జింకలు ఉన్నాయి, పికాక్లు ఉన్నాయి. మేము పొద్దున లేచినాక మాకు జిమ్ చేసేటప్పుడు అన్నీ కనిపిస్తుంటాయి క్లియర్గా. అట్లాంటివి ఇక్కడ ఏం లేవు. ఫేక్ అంటే ఏందన్న అన్నీ తప్పు కదా. ఇప్పుడు ఏదైతే నెమల్లో అడిచిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుందో బుల్డోజర్ తోటి అదంతా ఏ క్రియేటెడ్ లేదంటే యాడ్ చేశారు ఆడియో అన్నీ అవి కూడా వస్తున్నాయి కదా. అన్నీ తప్పు అవన్నీ. ఇక్కడ నిజంగా జింకాలు ఉంటాయి, పికాక్లు ఉంటాయి. మీరు ఇప్పుడు లోపలికి వచ్చినా చూడొచ్చు. ఏఐ అయితే ఇప్పుడు ఉండే కదా, మేము ఇప్పుడు తీసుకొచ్చి పెట్టలేం కదా. ఇప్పుడు ఉదయం లాఠీ చార్జ్ జరిగింది, లాఠీ చార్జ్ జరిగింది. పరిస్థితి ఉదయం ఆపేసి బయటికి రాకుండా ఆపారు కదా, లోపల ఏ విధంగా ఉంది? లోపల 90% అడవిని మొత్తం క్లియర్ చేసేసినారు, మొత్తం గులగొట్టేసి చెట్లన్నీ. ఇప్పుడు అది మేము జస్ట్ చూడడానికి పోతామంటే కూడా మాకు లాఠీ చార్జ్ చేసినారు. అందుకే మేము ఏం చేసినామంటే మా లెక్చరర్స్ని రిక్వెస్ట్ చేసినాం, మమ్మల్ని ఓనిస్తలే లాఠీ చార్జ్ చేసిన అట్లీస్ట్ మీరన్నా ఓన్ అంటే మా లెక్చరర్స్ని పంపించారు. లెక్చరర్స్ మొత్తం చూసి వీడియో తీసుకొని వచ్చారు. వాళ్ళకి చాలా బాధ అయింది అది చూసి. మేము డైలీ చెట్లు అక్కడ యానిమల్స్ చూసే ప్లేస్లో మొత్తం గులగొట్టేసి ఉంటే ఎవరికైనా బాధ అవుతుంది కానీ లాఠీ చార్జ్ ఎందుకు జరిగింది ఉదయం? మమ్మల్ని పోనిస్తలేరు అక్కడికి. మేము పోతే ఆపేస్తాం, జేసీబీస్ ఆపుతామని చెప్పి. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు అందుకే. అవును. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏదైతే భూమి 400 ఎకరాల భూమి ఉందో దాన్ని అమ్మొద్దంటూ స్టూడెంట్లు ఆందోళన చేస్తున్నారు. అయితే ఆందోళనకు మద్దతు ఇవ్వడానికి ఉస్మానియా యూనివర్సిటీతో పాటు సిటీలో చదువుతున్నటువంటి వివిధ కాలేజీలో స్టూడెంట్లు కూడా ఇక్కడికి వస్తున్నారు. కానీ పోలీసులు మమ్మల్ని లోపలికి పంపట్లేదు, ఆందోళన మద్దతు తెలపడానికి ఇక్కడ బయట ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చెప్తారు ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి చెప్పండి మీ పేరు. నా పేరు అమృత్ అని. నేను యాక్చువల్లీ బెంగళూరు నుంచి వచ్చిన. నేను ర్యాపిడో చేస్తూ లోపలంతా చాలాసార్లు వెళ్ళిన. నేను అంటే సడన్గా రీల్స్ అంతా మార్నింగ్ నుంచి నిన్నటి నుంచి చూసి ఇలా అవుతుంది కదా అని నేను నా చేతిలో ఏదైనా అవుతే లేదా నా సపోర్ట్ నుంచి ఏదైనా అవుతే వచ్చి చేద్దామని నేను వచ్చిన. ఇక్కడ మేము వచ్చిన ఏం యూజ్ లేదు. ఇక్కడ చాలా తక్కువ పబ్లిక్ ఉన్నాం. మేము ఇక్కడ చాలా సపోర్ట్ కావాలి. మేము బయట ఉండాలి కానీ మేము లోపల వెళ్ళలేం. లోపల ఉండే వాళ్ళు బయటకు రాలేరు. ఇక్కడ పబ్లిక్ చాలా తక్కువ మంది ఉన్నాం. పోలీసు వాళ్ళు చాలామంది ఉన్నారు. మేము ఎక్కడ కూర్చొని ప్రొటెస్ట్ చేయాలి లేదా ఎవరు సపోర్ట్ తీసుకోవాలి అంటే అందరూ నార్మల్ మేము మిడిల్ క్లాస్ లేదా కామన్ పీపుల్. మేము ఎవరైనా పెద్ద పీపుల్. మీరు ఎందుకు అంటే ఇక్కడ ఎందుకు మద్దతు తెలపాలనుకుంటున్నారు? ఎందుకంటే నేచర్ అన్న మా రెస్పాన్సిబిలిటీ కాదా ఇది? మేము నేచర్కి మనం సపోర్ట్ చేయకపోతే ఇంకెవరు చేస్తారన్న? మన గడ్డకి మాది ఎంవిఎస్ఆర్ కాలేజ్ అండి. మేము నియర్లీ 80 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. నేను ఎంవిఎస్ఆర్ కాలేజ్లో స్టూడెంట్ని. ఆల్మోస్ట్ 80 కిలోమీటర్స్ నుంచి ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చినాక పోలీస్ని మేము నార్మల్గా ఒక మంచి వేలోనే వాళ్ళకి మేము లోపలికి వెళ్ళాలని చెప్పేసి వాళ్ళని కన్విన్స్ చేస్తే మీరు ఎవరు ఇక్కడ వెళ్ళొద్దు, ఫోటోలు తీయొద్దు, వీడియోలు తీయొద్దు, మీరు ఎవరు వీడియోలు తీయనీకి అని చెప్పి ఇక్కడ నుంచి మమ్మల్ని బహిష్కరిస్తున్నారు. మేము ఇక్కడ గ్యాదర్ అయిన స్టూడెంట్స్ మేము ఇక్కడ అంతా ఎవరో అనుకొని వచ్చిన వాళ్ళం ఎవరం కాదు. వీళ్ళు ఓయూ స్టూడెంట్స్, వీళ్ళు బ్రదర్స్ అంతా మేము ఇక్కడ కలిసి సడన్గా ఇక్కడ కలిసిన వాళ్ళమే. లోపలికి రావాలి. మేము కూడా మనం ఈ తెలంగాణ ఒక స్టూడెంట్స్ మేము కూడా మాకు కూడా మద్దతు తెలిపే అవకాశం చేయాలి. మేము తలుచుకుంటే ఇప్పటికీ మేము రోడ్లో ప్రొటెస్ట్ చేయొచ్చు, రోడ్లు ఆపేయచ్చు. కానీ మా పద్ధతి ప్రకారం పోదామని ఇప్పటికీ మేము ఇంత వేచి చూస్తున్నాం. శాంతియుతంగా నిరసన చేస్తున్నాము. పోలీసులు మాత్రం చాలా ఘోరంగా లాఠీ చార్జ్ లోపల చేస్తున్నారు. ఎవరిని లోపల పంపించట్లేదు. మేము దీన్ని అయితే చాలా బహిష్కరిస్తున్నామండి. ఉస్మానియా యూనివర్సిటీ అక్కడ ఎంటెక్ చేస్తున్నాము. సో ఇక్కడ ఏదైతే హెచ్యూలో ఈ చెట్లను నరికేయడం కానీ లేదంటే బయోడైవర్సిటీని డ్యామేజ్ చేస్తుందో మన కాంగ్రెస్ ప్రభుత్వం, దాన్ని ఖండించడానికి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చాం. లోపల ఉన్న 400 ఎకరాలు ప్రభుత్వానిదే. ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి. భూములను ఎటువంటి ప్రకృతిని ధ్వంసం చేయట్లేదని ప్రభుత్వం చెప్తుంది. ఇప్పుడు 1974లో ఇందిరాగాంధీ ప్రభుత్వం హెచ్సియుకి అలకేట్ చేస్తూ మనకు ఉత్తర్వులు జారీ చేశారు. మధ్యలో ఏమైంది, అది మనకు హెచ్సియు ప్రకారంగా దాన్ని రిజిస్టర్ చేసుకోలేదు. కానీ ఆ హెచ్సియు పరిధికి చెందిన ల్యాండే ఇది ప్రస్తుతానికి. కానీ అది ఏం చేసింది, డాక్యుమెంట్స్ కాస్త మన రాష్ట్ర ప్రభుత్వానికి డాక్యుమెంటెడ్ చేసుకొని ఇది రాష్ట్రానికి సంబంధించిన ల్యాండ్ అని ఇప్పుడు అక్కడ ఉన్న డైవర్సిటీని డ్యామేజ్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయింది. మీరు ఎటువంటి మద్దతు తెలుపుతారు? ఇక్కడ మీరు ఒక్కసారి అక్కడ బోర్డు చూస్తే అక్కడ వైల్డ్ యానిమల్స్ కానీ లేదంటే అక్కడ ఉన్న ప్రకృతికి సంబంధించిన ఏవైతే స్పేసెస్ ఉన్నాయో వాటిని డ్యామేజ్ చేస్తే 25,000 రూపాయల జరిమానా, అట్లే 3 సంవత్సరాల జైలు శిక్ష అని అక్కడ క్లియర్గా రాసిపెట్టింది. అక్కడ రెడ్ బోర్డు ఏదైతే ఉందో దాన్ని జూమ్ చేస్తే మనకు అర్థమవుతుంది. అంటే దీని ప్రకారంగా ఇప్పుడు రేవంత్ రెడ్డిని 3 సంవత్సరాలు జైల్లో వేయాలన్నా వద్దా? ఇప్పుడు మనకు నిజంగానే అక్కడ డ్యామేజ్ చేస్తలేరు అని మనం అనుకుంటే మీ మీడియాని లోపలికి ఎందుకు పంపట్లేదు? కనీసం గేట్లన్నా దాటనిస్తున్నారా?
ఇప్పుడు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ ఇన్ని ఆర్గనైజేషన్స్ వచ్చినాయి, ఒక్కరినన్నా ఎంట్రీ ఉందా? ఒక్కరికైనా లోపలికి ఎంట్రీ ఉందా? అక్కడ బయోడైవర్సిటీ లేదు అనుకుంటే, అక్కడ అసలు పక్షులు లేవనుకుంటే, అక్కడ జంతువులు లేవనుకుంటే, అక్కడ చెట్లు లేవనుకుంటే ఎందుకు లోపలికి అలౌ చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వం? ఎందుకు లోపలికి అలౌ చేయట్లేదు సీఎం రేవంత్ రెడ్డి? మేధావుల తరపు నుంచి కానీ ఎవరు కానీ వాళ్ళు కూడా ఎవరు స్పందించట్లేదు కదా దీనికి సంబంధించి. ఇప్పుడు వాళ్ళ ఎవరి స్వప్రయోజనాల గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధికి సంబంధించిన ల్యాండ్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులుగా వాళ్ళు వాయిస్ రేజ్ చేస్తున్నారు. వాళ్ళకు తోడుగా మేము కూడా రేజ్ చేస్తున్నాం. తెలంగాణను సాధించుకోవడానికి ఉస్మానియా యూనివర్సిటీ ఏ విధంగా అయితే కీలక పాత్ర పోషించిందో, అదేవిధంగా ఇప్పుడు 400 ఎకరాల భూమిని కాపాడుకోవడానికి అన్ని విద్యార్థుల సంఘాలు కూడా ఐక్యమవుతున్నాయి. ఏ మేధావులు వచ్చి మాట్లాడుతున్నాం ఇది సాధ్యమవుతుంది, వాళ్ళు మాట్లాడుతూ వస్తుందా లేకపోతే రాజకీయ నాయకులు మాట్లాడుతూ వస్తుందా అని ఎవ్వరు వెయిట్ చేయట్లేదు. ఇక్కడ విద్యార్థులుగా మేము ఏం కాపాడుకోవాలో, మా పొటెన్షియల్ ఏంటిదో కంపల్సరీ ఇప్పుడు మేము అందరి ముందు చూపించబోతున్నాం. తెలంగాణ రాష్ట్రానికే కాదు, ఇండియా మొత్తానికి స్టూడెంట్ ప్రొటెస్ట్ ఏ విధంగా ఉంటుందో చూపించబోతున్నాం. ఏం చెప్తున్నారు అంటే ఇది పెయిడ్ బ్యాచ్ తో చేసినటువంటి ఎవరికి పెయిడ్ బ్యాచ్? అధికారిక అంటే బీఆర్ఎస్ బీజేపీ గారి అంటే ఇతర పార్టీలు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఉన్నాయో వాళ్ళు అనవసరమైన రాద్ధాంతము ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం ఇది, స్టూడెంట్లతో కొంతమంది రెచ్చగొట్టి చేయిస్తున్నారని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. ఎవరు పెయిడ్ బ్యాచ్ అనేది ఎలక్షన్స్ కంటే ముందు లేదంటే చంద్రబాబు హయాంలో ఎవడు పెయిడ్ బ్యాచ్ అనేది చాలా క్లియర్గా సంచుల మూటలతోటి మనకు దొరికిండు. ఒకటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కిన తర్వాత అక్కడ వికారాబాద్లో దామగుండ ఫారెస్ట్ను అమ్మకానికి పెట్టిండు. అట్ ద సేమ్ టైం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా అమ్మకానికి పెట్టిండు. మరి ఏ కమిషన్ల గురించి ఆయన భూములను అమ్మకానికి పెడుతుండు? ఎవరు ఆయన పేడ్ మనిషి అనేది ఆయననే క్లియర్ చేయాలి. గవర్నమెంట్ సిటీ కాలేజ్ నుంచి వస్తున్నా అన్న. అవును, ఫస్ట్ దామగుండం అన్నారు, ఇప్పుడేమో హెచ్యూ అంటుళ్ళు. 400 ఎకరాలు కాదు, అక్కడ పోయేది ఏంటంటే 400 ఎకరాల బయోడైవర్సిటీ నాశనం అవుతుంది. ఇక్కడున్న హైదరాబాద్ సిటీకి ఈ దామగుండం అనే హెచ్యూ అనేది మన CO ఆక్సిజన్ లంగ్స్గా ఉన్నాయి. సో అది మనం డ్యామేజ్ చేసి ఉంటే మాత్రం ఈ హైదరాబాద్లో బతకడం చాలా కష్టం. నువ్వు అంతా డెవలప్ చేయాలనుకుంటే నీకు తెలంగాణలో కరీంనగర్ ఉంది, ఇంకా వేరే చాలా ప్లేసెస్ ఉన్నాయి, నువ్వు డెవలప్ చేయాలనుకుంటే చేయొచ్చు. బట్ ఇది ఒక్కటి ఎందుకు ఇక్కడ, ఎందుకంటే ల్యాండ్ డిమాండ్ ఎక్కువ ఉన్నది కాబట్టి ఒక ఎకరానికి ఇంత కోకపేటలో 100 కోట్లు ఉంది, ఇక్కడ కూడా చాలా వాల్యూ ఉంది. సో ఇక్కడ ఏంటంటే వానికి చాలా కమిషన్ వస్తుంది కాబట్టి వానికి ఉన్న అప్పులు తీర్చుకోవడానికి వీడు ఇట్లా చేస్తుండు రేవంత్ రెడ్డి. మొన్నటిదాకా హైడ్రా అంటూ ఇళ్ళ మీద పడ్డాడు, ఇప్పుడు హెచ్యూ డిఫారెస్టేషన్ అని దీని మీద పడ్డాడు. ఇక మనుషులని బతకనియడా అని చెప్పేసి మాకు ఇంకా అర్థమవుతలేదు. ఇంకా దేన్ని ఇచ్చిపెడతాడో దేన్ని వదలడో మాకు అసలు అర్థమవని స్టేజ్లో ఉన్నాం. ఆనాడు తెలంగాణని ఏ స్టూడెంట్స్ అయితే కొట్లాడి తెచ్చుకుర్రో ఇప్పుడు కూడా ఈ హెచ్యూని మేము అదే విధంగా అడ్డుకుంటాం, అదే విధంగా కాపాడుతాము అని తెలియజేస్తాం. ఇంతకుముందు ఇప్పుడు బెంగళూరు ఎట్లుందో, నెక్స్ట్ బెంగళూరు ఢిల్లీ ఎట్లుందో మన ఈ తెలంగాణ కూడా అట్లా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఫారెస్ట్ని డ్యామేజ్ చేసిన తర్వాత ఇక్కడ సర్వైవ్ కావడం చాలా కష్టం. అట్లా వీడు ఎట్లా అంటే ఇప్పుడు ఇట్లా ఈ ట్రంప్ రూట్లో వెళ్తుండు, వాడు ఏంటంటే ఎన్వైరన్మెంట్కి ఏ ప్రియారిటీ ఇవ్వడు, వీడు కూడా అంతే చేస్తుండు. సో ఇక్కడ సర్వైవ్ కావడం చాలా కష్టం దీన్ని మనం ప్రొటెక్ట్ చేయకుంటే. అట్లా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్ల ఆందోళన కొనసాగుతున్నాయి. ఏదో ఎస్సీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూమి అమ్మకానికి సంబంధించి దాన్ని వ్యతిరేకిస్తూ స్టూడెంట్ల ఆందోళన కొనసాగిస్తున్నారు. నిన్న బీజేపీ నాయకులు, లెఫ్ట్ పార్టీ నేతలు కూడా నిన్న ఎస్సీను ముట్టడించేందుకు ప్రయత్నించారు. అయితే వాళ్ళు లోపల వెళ్లకుండా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. ఈరోజు మరింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లోపల ర్యాలీగా వెళ్తున్న స్టూడెంట్లపై పోలీసులు లాఠీచార్జ్ చేసినట్లుగా తెలుస్తుంది. స్టూడెంట్ల లోపల నుంచి బయటకు రావట్లేదు, లోపల నుంచి కూడా ఎవరిని లోపలికి బయట నుంచి కూడా ఎవరిని లోపలికి పంపట్లేదు. స్టూడెంట్ ఐడి కార్డు ఉన్న వాళ్ళు మాత్రం లోపలికి వస్తాం. మొత్తానికైతే స్టూడెంట్లు మెయిన్ గేట్ వద్ద ఆందోళన చేస్తున్నారు. మనం చూస్తున్నాం మెయిన్ గేట్ వద్ద స్టూడెంట్లు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేస్తున్నారు. వాళ్ళు బయటికి రానివ్వట్లేదు, అలాగే బయట ఉన్న వారిని కూడా లోపలికి పంపట్లేదు. మీడియాని కూడా మెయిన్ గేట్ వద్ద ఆపేశారు పోలీసులు. భారీ బందోబస్తు పెట్టారు. ఇక్కడ ఎవరు లోపలికి వెళ్లకుండా భారీ బందోబస్తు పెట్టారు. స్టూడెంట్లు మాత్రం మెయిన్ గేట్ వద్ద కూర్చొని ఆందోళన చేస్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఎస్సీయూలో భూములు అమ్మకాన్ని వేయొద్దని, ప్రకృతిని కాపాడాలంటూ ఆందోళన చేస్తున్నారు. మొత్తంగా అయితే ఎస్సీ వద్ద ఈరోజు ఉదయం లాఠీచార్జ్ జరిగినట్లుగా తెలుస్తుంది. పోలీసులు లోపల లాఠీచార్జ్ చేశారని చెప్పి స్టూడెంట్లు చెప్తున్నారు. ఏదైతే నిన్న మంత్రులు చెప్పారో, డిప్యూటీ సీఎం మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి చెప్పారో ఈ భూములు రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవి, మేము కోర్టులో కేసు వేసి గెలిచామని చెప్పి మంత్రులు చెప్తున్నారు. అదంతా అవాస్తవం. ఏదైతే మంత్రులు చెప్తున్నట్టుగా వాళ్ళు నిజంగానే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన భూమి అయితే సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలని, అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించాలని చెప్పి స్టూడెంట్లు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ఆస్తి అని చెప్పి స్టూడెంట్లు గట్టిగా చెప్తున్నారు. 400 ఎకరాలు ఏవైతే ఉన్నాయో అవి అంతా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన భూమి అని చెప్పి స్టూడెంట్లు చెప్తున్నారు. కెమెరామెన్ శివాతో వంశీ, పల్లవి టీవీ.